నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక జనరేషన్‌కి చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. నా వల్ల కాదు ఇది. నా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్. ఐ వాస్ దేర్. హైదరాబాద్‌లో అడుగు పెట్టగానే మీకేమనిపిస్తది సార్? ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నాకు ద హోల్ ఆఫ్ సౌత్ ఇండియాలో 4 ప్లేసెస్ ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడికి వెళ్ళినా లవ్వే కనపడుతుంది. ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఎక్కడికి వెళ్ళినా అది ఇట్ ఈస్ లైక్ అబండెన్స్ ఆఫ్ లవ్. ఎందుకంత ప్రేమ నాకు ఇచ్చారు అది తెలియదు. ఎక్కడో పైనుంచి ఎవరో తదాస్తూ ఉంటున్నారు. సో ఇక అదే కనపడుతుంది నాకు. తెలుగు సినిమాల గురించి మీ నాన్నగారు మీకు ఏం చెప్తుండేవారు? తెలుగు సినిమాలు, ఇక్కడ ఇండస్ట్రీ గురించి మీకు జనరల్గా ఏం చెప్తుండేవారు? ఇక్కడ అందరూ ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్ వచ్చి టాలెంట్ ని చాలా సపోర్ట్ చేస్తారు, గుర్తు పెడతారు అని ఎప్పుడు చెప్తారు. అండ్ ఇప్పుడు నేను బయటకు వెళ్తే అందరూ వచ్చి నాన్నగారి మీద అంత రెస్పెక్ట్, అంత ప్రేమ. సో చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రపంచం అంతా అర్జున్ని యాక్షన్ కింగ్ అని చూస్తే తెలుగు డైరెక్టర్స్, తెలుగు రైటర్స్ మీలో ఎమోషనల్ యాంగిల్ని బయట తీసుకోవడానికి ట్రై చేశారు. నాకు బాగా గుర్తు మా ఊరి మహారాజు, పుట్టింటి రాచెల్లి, హనుమాన్ జంక్షన్, ఇలాంటి సినిమాలన్నీ మీలోని యాక్షన్ కాకుండా మీలోని ఎమోషన్ని బయటకి చూపించడానికి ట్రై చేశారు. కామెడీ నాకు స్టిల్ ఐ రిమెంబర్ కోడి రామకృష్ణ గారు ఎప్పుడూ చెప్పేవారు, ఏదయ్యా నువ్వు ఎమోషన్ క్యారెక్టర్ నువ్వు చెయ్యి, జనానికి నువ్వు ఎమోషన్ చేస్తే నచ్చింది, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు, అంత ఇది ఉంది, నువ్వు అలాంటి సినిమా చేయాలని నన్ను ఫోర్స్ చేసిన సినిమా ఇది పుట్టింటికి రాచెల్లి. మహారాజు కూడా అంతే కదా, మౌరి మహారాజ్ కూడా అంతే, బాగా ఎమోషనల్. అది మదర్ సెంటిమెంట్. పాటలు గుర్తుంటాయంటే మీ సినిమాల్లో చాలా పాటలు ఇప్పటికీ మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. అవును, మీకు గుర్తుంటాయా పాటలు? 100%. రాణి రాణమ్మ, రాణి రాణమ్మ, ఆనాటి నవ్వులు ఏవమ్మ. మీకు మీ నాన్నగారి సినిమాలు చూస్తూ ఎమోషనల్ అయిపోయిన సందర్భాలు ఏమున్నాయి? పుట్టింటికి రాచెల్లి 100%. అది క్లైమాక్స్ లో కంట్రోల్ చేయను. టూ ఎమోషనల్ ఆ ఫిలిం. నాకు శ్రీ మంజునాథ కూడా చాలా ఇష్టం తెలుగు ఫిలిమ్స్ లో. అండ్ ఒకే ఒకడు, అది నాకు ఫేవరెట్ ఫిలిం అని చెప్పొచ్చు. చాలా ఫిలిమ్స్ ఉంది. ఇండస్ట్రీలోకి వస్తాను, యాక్టింగ్ చేస్తాను, కెమెరా ముందుకు వస్తానంటే నాన్నగారు ఇచ్చిన ఫస్ట్ అడ్వైస్ ఏంటి మీకు? బీ స్ట్రాంగ్ అని చెప్పారు. బికాజ్ ఇక్కడ యూ హ్యావ్ చెడు విషయాలు, మంచి విషయాలు, అన్ని విషయాలకి నువ్వు ఎక్స్పోజ్ అవుతావు. సో యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ అని చెప్పారు. మీకు ఫస్ట్ కంగ్రాట్స్ చేయడానికి సీతా పైన అనే టైటిల్ సరిపోతుంది. ఎందుకంటే చాలా మంచి టైటిల్, తెలుగు టైటిల్. అది వింటే చాలా హాయిగా అనిపించింది. సీతా పైన టీజర్ చూసినా సరే అర్జున్ డైరెక్షన్ చేశారు అనిపించలే. ఏదో ఒక కొత్త కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చి ఒక క్యూట్ లవ్ స్టోరీ మీద చెప్తున్నాడేమో అనిపించింది. ఓకే, ఈ చేంజ్ ఓవర్ ఎలా సాధ్యమైంది? అంటే యాక్షన్ కింగ్ అంటే మేము యాక్షన్ సినిమాలు చూసాం, అర్జున్ సినిమాలు, కానీ ఈ సినిమా చూస్తే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది ఆ టీజర్. ఈ చేంజ్ ఓవర్ ఎలా సాధ్యమైంది? ఏం లేదు, ఎప్పుడు మన సినిమాల్లో మనం కొత్తగా ఏదైనా చెప్దామనే ఒక తపన. అండ్ ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ వాళ్ళకి నచ్చాలి. అట్ ది సేమ్ టైం యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఎప్పుడూ కొంచెం ఇలాంటిది ఏదైనా మంచి విషయాలు, దేశానికి సంబంధించిందో లేకపోతే ఫ్యామిలీస్కి సంబంధించిందో ఏదైనా మంచిది చెప్దామని ఎప్పుడూ అనుకునేవాడిని. సో డాటర్తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక కథ చేస్తే బాగుంటుంది కదా, బికాజ్ ఇందులో అన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఒక గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అనేది చాలా ప్రధానంగా ఈ సినిమాలో ఉంటుంది. తర్వాత ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్, లవర్స్ వాళ్ళ రిలేషన్షిప్,
ప్రతిదీ ఉంటుంది ఈ సినిమాలో. ఎవరు చూసినా వాళ్ళు దీన్ని దే విల్ గెట్ కనెక్టెడ్, రిలేట్ అయిపోతారు. వేరే నా కథ ఇది, నా కథ. ప్రతి ఒక్కరికి ఆ ఒక ఫీల్ వచ్చేలాంటి ఒక స్టోరీ సీతాపైన. ఇండస్ట్రీలో లవ్ కనిపిస్తుందేమో, గ్రాటిట్యూడ్ కనిపిస్తుందా ఇండస్ట్రీ మనుషుల మధ్య? ఉంటుందా అసలు గ్రాటిట్యూడ్? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు నన్ను? అంటే డిఫరెంట్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ అన్ని చోట్ల డిఫరెంట్గా ఉంటారు. అవును. అలాగే మన సినిమా ఇండస్ట్రీలో ఇదేం లేదు. సో ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఇంట్లో నాన్నగారిని చూశారు, స్క్రీన్ మీద నాన్నగారిని చూశారు, సెట్లో డైరెక్టర్గా నాన్నగారు ఏమైనా వేరేలా కనిపించారా మీకు? ప్రొఫెషనల్గా కనిపించారు నాకు. బికాజ్ ఒక ఫాదర్ డాటర్ యాంగిల్ ఎప్పుడు రాలేదు ఫిల్మ్ షూట్ చేసినప్పుడు. ఈస్ వెరీ ప్రొఫెషనల్, వెరీ సీన్, నెక్స్ట్ సీన్ ఏమి డైలాగ్స్ ఏమి, సో ఈ వాజ్ టోటలీ ఇన్ దట్ మూడ్. సో వెరీ డిఫరెంట్, వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ యాక్టర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అని చెప్పొచ్చు. బికాస్ హీఈస్ ఆల్సో అన్ యాక్టర్ కదా. సో చాలా బాగా సెన్సిటివిటీస్ అన్ని చాలా బాగా అండర్స్టాండ్ చేసుకొని మనకి చాలా బాగా గైడ్ చేస్తారు, ఇది కావాలి, అండ్ హీ నెవర్ లీవ్ అంటిల్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. సో బట్ అది ఒక లైక్ స్వీట్ గా, ఒక ఇన్ అ నైస్ వే హీ ఆల్వేస్ టెల్స్ ఆల్ హిస్ యాక్టర్స్. యాక్టర్గా మీది ఒక యూనిక్ స్టైల్. డైరెక్టర్గా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మీ మీద? ఎందుకంటే చాలామంది పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు కూడా గెయిన్ చేసి ఉంటారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద యాజ్ ఎ డైరెక్టర్గా ఎక్కువ ఉంటుంది? ఒక్కొక్క భాషలో కూడా ఒక్కొక్క డైరెక్టర్స్ ఉన్నారు. హిందీలో చూస్తే నాకు ఫస్ట్ ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ రాజ్ కపూర్ గారు. హిందీలో ఆయన సినిమా చూస్తే అరే ఏంటి ఇలాగ సినిమాలు అని అప్పుడే ఫస్ట్ అనుకున్నాను. అండ్ ఇక్కడ బాపు గారు తెలుగులో, కె విశ్వనాథ్ గారు, అండ్ తమిళ్లో శ్రీధర్, ఇలాగ పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు అన్ని భాషలు. సో వీళ్ళందరూ ఇన్స్పిరేషనే నాకు. వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు ఇలా కూడా చెప్పొచ్చా ప్రజెంటేషన్స్ అని. సో ఇది పెద్ద ఇన్స్పిరేషన్ మనకి. మీ లిస్టులో అరే ఈ డైరెక్టర్తో చేయలేకపోయాని అని ఎక్కడైనా ఒక చిన్న వెళితే ఎక్కడైనా ఉందా? కె విశ్వనాథ్ గారితో ఆ ఆపర్చునిటీ ఆయన్ని నేను డైరెక్ట్ చేశాను. అవును, ఒక సినిమాలో నేను డైరెక్ట్ చేశాను. అండ్ నేను ఆయన పెద్ద ఫ్యాన్. కలిసి పనిచేసాం మేము, యాక్టర్గా కూడా వర్క్ చేశాను. మీరు ద్రోహి చూస్తే, ద్రోహిలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అయింది. సో ఆయన డైరెక్షన్లో నేను చేయలేదు అనేది ఒక. రీసెంట్గానే ద్రోహి చూశాను నేను. అవునా? ఇప్పటికీ కూడా రిలవెంట్గా ఉంటుంది ఆ డ్రామా, స్టోరీ, ఆ సస్పెన్స్ ఇప్పటికీ రిలవెంట్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ కె విశ్వనాథ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం? ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి నన్ను 80s నుంచి ఆయన ఫ్యాన్. ఆయనది సప్తపది, అన్ని సినిమాలు అయింది చూసి వెరీ బిగ్ ఫ్యాన్. సో ఆయనతో యాక్ట్ చేయాలి అన్నప్పుడు కూర్చొని యాక్ట్ చేస్తున్నాము. కమల్ హాసన్ గారు చెప్పారు, ఆయన్ని కొంచెం అబ్జర్వ్ చేయి అర్జున్ అన్నారు. ఏంటి అంటే చూడు ఏం చేస్తున్నాడు. ఆయన డైలాగ్ ఉండింది, ఆయన ఏదో ఇలా అంతా చేశాడు, ఏదో చేసుకుంటున్నాడు. ఏం డైలాగులు ప్రాక్టీస్ చేయకుండా వేరేదో చేస్తున్నాడు. అక్కడేదో డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది, అక్కడ స్పూన్ అలా తీసుకుంటాడు, ఏదో చేస్తుంటాడు. షార్ట్లో చూడు ఏం చేస్తాడు చూడు అన్నారు కమల్ హాసన్ గారు. ఆయన డైలాగ్తో పాటు ఇప్పుడు నార్మల్గా మనం డైలాగ్ చెప్పిస్తాం కదా, ఆయన ఇక్కడ రైస్ తీసి అలా వేసుకోవటం, దాంట్లో డైలాగ్ చెప్పటం, వీళ్ళతో మాట్లాడి నీకేమైనా కావాలా అని సెంటర్లో అడిగి ఇవన్నీ చేస్తుంటాడు ఆయన. సో ఈ సచ్ ఎ గ్రేట్ యాక్టర్, న్యాచురల్ యాక్టర్ ఆయన. సో ఆయన ఒక సైడ్ ఉంటాడు, ఇటు సైడ్ కమల్ హాసన్ గారు. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్. యాక్టర్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? యాక్టింగ్ నేను చూస్తూ లైక్ ఐ గ్రూ అప్ వాచింగ్ అప్ప మూవీస్, నాన్నగారు మూవీస్. సో నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అంటే మా నాన్నగారు. అండ్ ఆఫ్ కోర్స్ మై మదర్ ఆల్సో, షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. షీ వాజ్ అన్ యాక్ట్రెస్. కన్నడలో చేశారు, ఇక్కడ కూడా చేశారు. ఇద్దరు కలిసి చేశారు డాక్టర్ గారి అబ్బాయి అని ఒక సినిమా. సో my parents are my biggest inspiration. I love శ్రీదేవి గారు. నాకు ఒక యాక్ట్రెస్గా శ్రీదేవి గారు నాకు పెద్ద ఇన్స్పిరేషన్. I think there's no one to break her track record.
హర్ బ్యూటీ, హర్ యాక్టింగ్, డాన్స్ అవ్వచ్చు, ఏమైనా కామెడీ అవ్వచ్చు, షీఈ్ లైక్ ద గాడెస్ ఆఫ్ యాక్టింగ్ నాకు. సో ఎప్పుడు శ్రీదేవి గారు ఇస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ సావిత్రి గారు. బట్ యా, హీరో 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 నాకు పవన్ కళ్యాణ్ గారు నేను పెద్ద ఫ్యాన్ నేను. అండ్ ఉపేంద్ర గారు చాలా ఇష్టం, నాని గారు చాలా ఇష్టం, రామ్ చరణ్ సార్ చాలా ఇష్టం. లిస్ట్ చాలా పెద్దదే ఉంది. పెద్ద లిస్ట్. తెలుగులో ఏ సినిమాలు రీసెంట్ గా చూసిన సినిమా ఏంటి మీరు? ఐ డోంట్ నో. హే నానా, హాయ్ నానా, అది నాకు చాలా, ఐ లవ్ దట్ ఫిల్మ్. జెర్సీ నాకు చాలా ఇష్టం. జెర్సీ వాజ్ నాట్ టూ రీసెంట్. ఐ థింక్ హే నానా కొంచెం రెండు ఎమోషనల్ సబ్జెక్ట్స్. యా దట్స్ వై ఐ సెడ్ ఐ లైక్ నాని సార్. మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఎప్పుడు డైరెక్ట్ చేయాలనిపిస్తుంది, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలనిపిస్తుంది మీకు? అంటే ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుంటుంది? ఎప్పుడైనా నెసెసిటీ వస్తుంది కదా, అవును. ఆకలి అయినప్పుడు అన్నం తినాలనిపిస్తుంది కదా, అలాగా ఇది ఎప్పుడు ఆకలి ఉంటుంది నాకు, ఎప్పుడు ఉంటుంది. డైరెక్షన్ చేయాలని ఆకలి ఎప్పుడు ఉంటుంది. టైం పర్మిట్ చేయదు. యాక్ట్ చేస్తూ ఉంటాను, బయట సినిమాలో ఒప్పుకొని ఉంటాను కదా. సో ఓకే ఇప్పుడు చేసి తీరాలి అన్నప్పుడు ఇమ్మీడియట్గా అన్నీ ఆపేసి చేసేస్తాను. సో ఇప్పుడు డాటర్ని లాంచ్ చేయాలని అన్నప్పుడు మిగతాది అన్నీ ఆఫ్ చేసి స్టార్ట్ చేశాను. అంటే సో ఎప్పుడైనా నా చేతిలో ఉండేది కదా, అవును, ఆఫ్ చేసి ఐ విల్ బీ లైక్ స్టార్టింగ్. అంటే డాక్టర్ కోసమే ఈ సినిమానా, లేదంటే మీలో ఉన్న డైరెక్టర్ని సాటిస్ఫై చేసుకోవడానికి? ఫస్ట్ డాక్టర్ కోసం, ఆ తర్వాత లోపల ఉండే డైరెక్టర్కి సాటిస్ఫై అవ్వాలి కదా, ఊరికి ఏదో సినిమా చేయలేము కదా. అవును. లవ్ అనే దానికి జనరేషన్ మారే కొద్దీ దానికి ఒక దాని అబ్రివేషన్ మారిపోతూ వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో లవ్ అంటే ఏంటి? ఈ జనరేషన్ ఎలా తీసుకుంటుంది లవ్ని? అదేమైనా ఈ సినిమాలో ఏమైనా చూపిస్తారా? లేదు, ప్రతి జనరేషన్లో కూడా లవ్ అనే దానికి ఒక్కొక్క డిఫరెంట్ డెఫినేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఉండే జనరేషన్, ముందు జనరేషన్, నా జనరేషన్, ఇదంతా. బట్ ఎక్కడికి వెళ్ళినా కన్నీళ్ళే, నవ్వే. ఓకేనా? హార్ట్ అనేది ఇప్పుడు ఒకరిని లవ్ అనేది ఉంది కదా, ఈ జనరేషన్లో ఏ జనరేషన్ లవ్ అనేది ఉంది కదా, అది ఎలాగ లవ్ చేస్తున్నారో దానికి డెఫినేషన్ చేయడం అనేది డిఫర్ అవుతుంది తప్ప ఇవన్నీ ఉంది. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పీపుల్ హౌ దే సీ లవ్, ఎలాగ వాళ్ళు దాన్ని చూస్తున్నారు అనేది, అంతే. టీజర్లో మీ రోల్ చూస్తున్నప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించింది, ఆ కాసేపు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ క్యారెక్టర్లో కనిపించింది. అవి రెండు ఈ జనరేషన్ అమ్మాయిలకి ఎంతవరకు అవసరం? అవి ఎలా గెయిన్ చేసుకోవచ్చు? ఇది చాలా అవసరం, ఎస్పెషలీ ఇప్పుడు. అండ్ ఐ థింక్ అది అన్ని ఫీమేల్స్కి వచ్చేసింది ఇప్పుడు, ఇన్హెరెంట్ క్వాలిటీ అయిపోయింది. సో మీరు నోటీస్ చేసిందే ఒక ఐ ఫీల్ గుడ్ దట్ యు నోటీస్డ్ ఇట్. బికాజ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ చాలా ఇంపార్టెంట్, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి అది సపోర్ట్ చేయాలి. అది చేస్తే దర్ ఇస్ నో స్టాపింగ్ విమెన్ ఈరోజు. సో దే ఆర్ ఎవ్రీవేర్. దే వర్ ఆల్సో ఇన్ ద మూన్ అండ్ బ్యాక్ కదా. సో దే ఆర్ ఎవ్రీవేర్. సో అదే చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ విషయాలు వచ్చి ఒక అండర్ కరెంట్ మెసేజ్గా ఈ ఫిలింలో కూడా ఉంది. సో మీరు నోటీస్ చేశారు, మంచి విషయం. ఐఎమ్ హ్యాపీ. పేరెంటింగ్ అన్నది ఈవేళ డిస్కషన్ పాయింట్. అమ్మాయిని ఎలా పెంచాలి, అబ్బాయిని ఎలా పెంచాలి అన్నది. ఈ విషయంలో యాజ్ ఏ ఫాదర్గా మీరు ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు మనం పెంచేది అనేది వరుడు అనేది కొంచెం మార్చుకోవాలి. మనం పెంచుతున్నాం అనేది అలా కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇండివిజువాలిటీ చిన్న బిడ్డ నుంచే వస్తుంది. చిన్న బిడ్డ ఉన్నప్పుడే ఒక బిడ్డకి నేను చదువుకుంటానంటుంది, ఇంకొక బిడ్డ లేదు నేను ఆడుకోవాలంటుంది. ఇలాగే ఉంటారు. ఒక్కొక్కరు ఒక స్కిల్తోనే వాళ్ళు పుడతారు. సో దాన్ని కరెక్ట్గా మనం ఒక బ్యాక్ బోన్గా ఉండి ఒక పేరెంట్ అనేది వాళ్ళని కరెక్ట్గా వాళ్ళకి ఏది వాళ్ళ అభిరుచి ఏంటి దాన్ని చూసుకొని వాళ్ళని పెంచడం, వాళ్ళ లైఫ్లో వాళ్ళని ముందుకి తీసుకెళ్ళటం అనేదే పేరెంటింగ్ నా ప్రకారం. మీరు స్టార్ కిడ్గానే గ్రో అయ్యారా?
స్టార్ కిడ్ గారిని చూసారు మిమ్మల్ని ఇంట్లో కానీ బయట కానీ? నేను యాక్చువల్లీ ఫస్ట్ ఆ వర్డ్ వచ్చి ఒక మ్యాగజైన్ లో యునో ఐ రెడ్ ఇట్ ఇన్ అ మ్యాగజైన్. Star Kid. అప్పుడే నాకు ఓ am I a స్టార్ కిడ్ అని అనిపించింది. ఓకే. బికాజ్ ఐ నెవర్ గ్రూ అప్ లైక్ దట్. బికాజ్ ఇంట్లో నాన్న వచ్చి హీఈస్ నాట్ లైక్ అ స్టార్, ఒక తండ్రి లాగా ఉంటారు అంతే. సో హీఈస్ వెరీ హంబుల్, చాలా హంబుల్. మా అమ్మ చాలా హంబుల్. సో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అ స్టార్ కిడ్. ఎప్పుడెప్పుడు నేను బయటకు వెళ్తానో అప్పుడు నేను ఆ ప్రేమ, అభిమానం అన్ని అప్పుడు చూస్తాను నేను. సో ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అ స్టార్ కిడ్. ఆయన ఒక పెద్ద డివోటీ కదా, మీరు కూడా డెఫినెట్లీ ఆ స్పిరిచువాలిటీ ఎక్కువ ఉంది. అందరికీ ఉంది ఇంట్లో. ఇంట్లో అందరికీ ఉంది. అవునవును, 100%. ఎంత డివోషనల్ అయినా, మీకు దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఒక గుడి కట్టడం అన్నది మామూలు విషయం కాదు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా కట్టలేరు గుడి, భక్తి ఉన్న వాళ్ళు కూడా కట్టలేరు. ఆ రెండు కలిసి రావడం అన్నది చాలా రేర్ క్వాలిటీ. అసలు గుడి కట్టాలని ఎందుకు అనిపించింది? దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అది పెద్ద స్టోరీ. అవునా? ఇంకొకసారి నన్ను ఇంటర్వ్యూ చేయండి, అది ఇంకా 2 hours అవుతుంది. అవునా? అంత ఉంది అది. ఉమ్. అదొక పెద్ద, నిజంగానే చెప్తున్నాను, ఇంకా ఒక పెద్ద స్టోరీ ఉంది అది. దానికి ముందు ఏమైంది, తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలాగా, ఏంటి, తర్వాత చాలా విషయాలు జరిగింది. మిరకల్. మిరాకిల్స్ అంతా చాలా జరిగింది. ఉమ్. సో ఇవన్నీ దీంట్లో ఒక చిన్న 5 minutes చెప్పలేను, అంతుంది. కానీ ఒకటైతే చెప్పండి, గుడి కట్టుతున్న ప్రాసెస్లో రాత్రులు నిద్ర పట్టేదా, లేదంటే అవే థాట్స్ మిమ్మల్ని అదే ఉండదు, ఎప్పుడు అదే ఉండదు. అదే 17 years అయింది నాకు కట్టడానికి. అవును. 17 years. 2005 I started searching for the stone. So 17 years అయింది నా కుంభాభిషేకం చేసి. ఉమ్. సో ఎప్పుడు అదే మైండ్లో ఉండేది నాకు, బికాస్ ఇట్ ఈస్ లైక్ మై బేబీ. ద ప్రాజెక్ట్ ఈజ్ మై బేబీ లాగా. ఎప్పుడు వచ్చి గుడి చూసి తిట్టి అందరినీ, అది రావలేదు, ఇది అవ్వలేదు, ఇది ఏంట్రా, ఇది రాళ్ళు ఏంట్రా ఇలా చేశారు, స్కల్ప్టింగ్ సరిగ్గా లేదు, మళ్ళీ తీయండి, అది వద్దు, నాకు వేరే కావాలి అని. ఇప్పుడు ఇట్స్ లైక్ యువర్ బేబీ అన్నప్పుడు బేబీ ఎలాగా పెరుగుతుంది అని మనం చూస్తాం కదా, అలాగా నాకు ఆ గుడి అంటే నాకు ఇట్స్ లైక్ మై బేబీ. 17 ఏళ్ళు కష్టపడి ఒక గుడి కట్టారు. చాలా మంది భక్తులకి దాన్ని ఒక అయ్యో, భక్తులు చూడాలి, వాళ్ళు వచ్చి ఉమ్. కళ్ళ ముందు నీళ్లు పెట్టేసుకుంటారు చూసి, నాకు ఇంత మంచి జరిగింది, ఇంత మంచిది జరిగింది, వచ్చేటప్పుడు ఇలా అనుకున్నాం, ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది జరిగిపోయింది, అదంతా మీకే పుణ్యం రావాలి అని చెప్తారు. సో ఇదంతా చాలా పెద్ద ఒక అదే ఇంత 17 ఏళ్ళు కష్టపడి ఒక గుడి కట్టారు కదా, గుడి పనులన్నీ అయిపోయినాయి, దేవుడిని ప్రతిష్ఠించారు. అక్కడ కూర్చుని దండం పెట్టుకుంటున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? అక్కడ కూర్చుని ప్రశాంతంగా, ఏంట్రా ఇంకా ఇక్కడెక్కడో గలీజ్ ఉంది, ఇది సరి చేయలేదు, మళ్ళీ ఇక్కడ ఏదైనా చేద్దామా, ఉమ్. అలాగే ఉంటుంది. అది గుడికి లోపల వెళ్ళిన వెంటనే ఫస్ట్ నా మైండ్ అలాగే పోతుంటుంది, ఉమ్. ఇక్కడ సరిగ్గా పెట్టలేదు, ఇది ఫస్ట్ వెళ్ళగానే గుడికి నమస్కారం చేసుకుంటారు కదా, అది మర్చిపోతాను నేను. అక్కడ వెళ్ళి ఇది సరి లేదు, వచ్చి పిలువ పిలువ అని చూసి, ఆ తర్వాత అందరూ నమస్కారం పెట్టుకుంటుంటారు కదా, అయ్యో గుడు మన గుడి అని నమస్కారం అని అలా పెట్టుకొని అలా జరుగుతుంది. టీజర్ అంతా బాగుంది సార్. క్లైమాక్స్లో ధ్రువ్ రావడం, మీరు కనిపించడం చాలా హై ఇచ్చింది. మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏంటి అసలు స్పెషల్ అట్రాక్షన్ ఏంటి? మీరే చెప్పేశారు, స్పెషల్ అట్రాక్షన్ అది ఒక క్యామియో, అది డిఫరెంట్ గా ఉంటుంది, అది గ్యారంటీ డిఫరెంట్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ నేను ఇంతవరకు నేనే అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఓకే. అందులో ఒక చేంజెస్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఉమ్. ధ్రువ క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఉమ్. ఎమోషనల్ క్యామియో అది. సో పర్పస్ ఉంటుంది, ఊరికే ఈ సినిమాకి నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, నేను ఒక సీన్లో రావాలి అనేది కాదు. ఉమ్. నేను లేకపోయినా దానికి వేరే ఇంకొక యాక్టర్ చేసేవారు అలాగా. పోనీ ఆ క్యారెక్టర్కి రిప్లేస్మెంట్ ఎవరిని చెప్పమంటే ఎవరు చెప్తారు? మనం అనుకున్నాం యాక్చువల్గా ఈ పిక్చర్ కథ బాగా తెలిసింది చిరంజీవి గారికి. ఓకే. ఉమ్. ఆయనకి చాలా ఇష్టం ఈ కథ. 3-4 సార్లు ఇదేంటి డిస్కషన్ అంతా మనం చేసుకున్నాం, కథ విన్నారు. అప్పుడు ఆయన ఫస్ట్ చెప్పింది, అప్పుడు నా క్యారెక్టర్ నేను చేసేది కాదు, ఆయన చెప్పాడు, ఐ స్టిల్ హ్యావ్ హిజ్ ఇది మనం డిస్కస్ చేసింది ఇదంతా ఉంది, మాట్లాడిందంతా రికార్డింగ్స్. ఈ క్యారెక్టర్కి మంచి ఆర్టిస్ట్ని ఎవరైనా ఏఎల్ అర్జున్ ఇది అని హీ టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్. ఓకే.
ఆ తర్వాత కొంతమందిని ట్రై చేశాను. అందులో ఒక ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి. సూపర్. ఈ క్యారెక్టర్ విజయ్ సేతుపతి ప్లాన్ చేశాను. అంటే డేట్స్ ప్రాబ్లము, తర్వాత కుదరలేదు. దాన్ని ఇంకెవరు చేద్దాం అన్నప్పుడు సరే ఎందుకు నేనే చేసేస్తాను అని చేశాను. మీ తర్వాత కాంబినేషన్ నా స్టైల్ కొంచెం మార్చుకున్నాను. మార్చుకున్నారు. ఓకే. మీ కాంబినేషన్ ఉందండి? ఉంది. ఓకే. డైరెక్టర్గా టఫా, డాడీ యాక్టర్గా టఫా? యాక్టర్ గా హీ వాజ్ ఇంటిమిడేటింగ్. అది తెలుగులో ఎలా చెప్పాలి తెలీదు, కొంచెం భయం అయింది నాకు. ఓకే. బికాస్ నేను పెద్ద ఫ్యాన్, యూనో. సో ముందు నిలబడి యాక్ట్ చేయడం అంటే నాకు ఒక ఫస్ట్ టైం కదా. సో ఐ వాజ్ అ లిటిల్ స్కేర్, బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. చాలా బాగా వచ్చింది. అండ్ నాన్నగారు చెప్పినట్టు ఒక పర్పస్ ఉంది క్యారెక్టర్ లో, అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. యాక్షన్ కింగ్ అనే ట్యాగ్ లైన్ ధ్రువ్ మెల్లిమెల్లిగా లాగేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అతను చేసే యాక్షన్ ఫీట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు కదండి యాక్షన్ కింగ్ ధ్రువ్. ఎవరికి? ధ్రువ్కి వాడు యాక్షన్ ప్రిన్స్ అని ప్రిన్స్ అని పెట్టారు. కింగ్ ఎప్పుడు నాన్నగారు. ఎలా ఇప్పుడు ఉండే కుర్రోళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. అవును సార్. కానీ యాక్షన్ మారుతూ వచ్చింది కదండి, జనరేషన్ బట్టి మారుతూ వచ్చింది. అప్పట్లో మీరు చాలా రిస్క్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు న్యాచురల్ ఈజీ అండి. ఇప్పుడు ఈజీ ఇప్పుడు అయిపోయింది. చాలా ఈజీ. అవును. ఈ సీజీలు అరే గ్రాఫిక్స్ నాకు స్టిచెస్ ఉన్నాయి అక్కడ అన్ని చోట్ల, లెగ్స్ హ్యాండ్స్ లో ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఇదంతా చేసి ఇప్పుడు లేదు కదా. అవును. నేను ఇక్కడ 8th ఫ్లోర్ నుంచి జంప్ చేశాను. 8th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి జంప్ చేశాను. ఏమైనా ఓన్లీ ఒక వైర్, అంతే. వైర్ కట్ అయితే కిందే. కానీ ఈ రోజుల్లో చాలా మీరు అన్నట్టు చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడైనా చాలా. డూబ్ను వాడారండి మీరు? ఆ? ఎప్పుడైనా డూబ్ వాడారా? డూపా మోస్ట్లీ లేదు. లేదు. ఓకే. నేను ఇది చేస్తారా అని ఎవరైనా డైరెక్టర్ అడిగేవారు, అక్కడి నుంచి జంప్ చేద్దాం అంటే నేను చెప్పడానికి ముందు పక్కన ఉండేవాళ్ళు చెప్పేసేవారు, అరే ఈజీ సార్ చేసేస్తాడు. ఈడేవాడు రాడు జంప్ చేసేవాడు, నేను ఈడు చెప్తున్నాడు ఏంటి. సో అలాగంతా చాలా చేశాను. అంటే ఫ్యాన్స్కి ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే అర్జున్ గారు ఏదైనా చేసేస్తారని కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా దెబ్బలతో ఇంటికి వెళ్ళారా సార్? ఒళ్ళంతా దెబ్బలతో? చాలా. ఒకే ఒకడు టైంలో ఇక్కడ ఫుల్ బర్న్ అయిపోయింది. ఓకే. బర్న్ అయింది. స్టిచ్ ఇక్కడంతా స్టిచెస్ ఉంది, ఇక్కడ కూడా కనపట్లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయ్యి బోన్ అంతా కనపడేది. అలాగంతా ఫైట్లో దెబ్బ తగిలింది. చాలా ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రొడ్యూసర్గా డబ్బులు సంపాదించారా, పోగొట్టుకున్నారా సార్? ప్రొడ్యూసర్గా డబ్బు సంపాదించలే. సంపాదించలే, పోగొట్టుకోవడం ఎక్కువ. అంటే అలాగే. డైరెక్టర్గా ఏదైనా అంబిషన్స్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందండి? ఈ కథ చేయాలి, ఈ కథ చెప్పాలి, ఏం లేదు. అలాంటివి ఏమి లేవు? ఏ కథ చేసినా బాగా చేయాలి అనేది మాత్రమే అంబిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే రోజున కరెక్ట్గా ఎలాంటి సినిమా కోరుకుంటారో అలాంటి సినిమా వస్తుంది. ఈ సినిమాతో మీరు అన్నట్టు డబ్బులు రావాలి, డైరెక్టర్గా అర్జున్ గారి పేరు నిలబడాలి, మీ అమ్మాయి గారికి ఒక మంచి డెబ్యూ తెలుగులో రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.